దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తు ప్రభువారి పేరట మీకు అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. దేవుణ్ణి స్తుతించుదాం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రభువును స్తుతించుట కొరకు, ఆయనను ఆరాధించుట కొరకు మందిరంలోనే కాదు, అనుదిన జీవితంలో వ్యక్తిగతంగా ప్రభు యొక్క వ్యక్తిత్వాన్ని, శక్తిని ఎరిగిన వారమై దేవుణ్ణి స్తుతించటానికి ప్రభు మనకు నేర్పిస్తూ వస్తున్నాడు. అదేవిధంగా మనం ఎదుర్కొంటున్న పరిస్థితులు, ప్రతిదినం ఆత్మీయ జీవితంలో మనం ఎదుర్కొంటున్నటువంటి రకరకాల శ్రమ, శోధన, ఆ పరీక్షలలో ఈ దేవుని వాక్యం మనల్ని ఎంతగానో బలపరిచి నిలబెట్టేదిగా ఉన్నది అన్న విషయాన్ని మనం గ్రహించాలని ప్రభు పేరిట గుర్తు చేస్తూ ఉన్నాం. దేవుని పరిశుద్ధ గ్రంథంలోని కీర్తనల గ్రంథం 99వ కీర్తన, 99వ కీర్తన మనం చూసినట్లయితే 8వ వచనము మనం చదువుకుందాం. 8వ చరణం చదువుకుందాం. 99వ కీర్తన 8వ చరణం. ఒక అద్భుతమైనటువంటి సందేశము, ఒక అద్భుతమైన సత్యము ఈ వాక్యము ద్వారా మనం నేర్చుకోబోతున్నాం. ఆసక్తిగా ప్రార్థన పూర్వకంగా ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తూ, ప్రభువా నాతో మాట్లాడండి అంటూ ప్రార్థిస్తూ ప్రభు మాటల కొరకు మనం విందాం. 99వ కీర్తన 8వ చరణం. యెహోవా మా దేవా, నీవు వారికి ఉత్తరం ఇచ్చితివి, వారి క్రియలను బట్టి ప్రతీకారము చేయుచూనే. మరలా చదువుతున్నాను. వారి క్రియలను బట్టి ప్రతీకారము చేయుచూనే వారి విషయములో నీవు పాపము పరిహరించు దేవుడవైతివి. ఈ వాక్యము చదవగా ఎంతమంది ఈ వాక్యాన్ని చదువుతుండగానే అర్థం చేసుకున్నారో? ఒక అద్భుతమైనటువంటి సత్యము మరి ఇక్కడ బయలుపరచబడుతుంది. చూడండి, వారి క్రియలను బట్టి ప్రతీకారము చేస్తున్నాడా, చేయట్లేదా? వారి క్రియలను బట్టి ప్రతీకారము ఓవైపు చేస్తూనే, తగిన ప్రతిఫలము ఇస్తూనే ఏం చేస్తున్నాడట? ఇక్కడ ఒక అద్భుతం చేస్తున్నాడు ప్రభు. ఆ క్రింది లైన్ చదవండి, ఏముంది అక్కడ? వారి విషయములో నీవు పాపము పరిహరించు దేవుడవైతివి. చూసారా? వారి క్రియలను బట్టి వారికి ప్రతిఫలం ఇస్తున్నాడు అనగానే మన యొక్క యాంగిల్, మన యొక్క కోణం మరోవైపు వెళ్ళిపోయింది. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? అలా చేస్తూ ఏం చేస్తున్నాడంటే, వారు చేసినటువంటి తప్పుకు, వారు చేసిన దోషానికి ప్రభువు ప్రతీకారము ఇస్తూ చేస్తున్న కార్యం ఏంటి? ప్రతీకారము ఇస్తూ జరిగిస్తున్న కార్యం ఏంటి? ఆ ప్రతీకారము తీర్చడం ఏ విధంగా ఉందని మనం చూస్తే, దాని ద్వారా ఆయన వారిని పరిశుద్ధపరుస్తున్నాడు అనేది కనబడుతుంది. హల్లెలూయా. వారికి ఏదైతే పాపం ఉన్నదో ఆ పాపాన్ని ఈ ప్రతీకార చర్య ద్వారా దాన్ని పరిహారం చేస్తున్నాడంట. దేవునికి స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా. దేవుడు నిజముగా మనము దేవుని యందు ఉన్నామా? ఆయన మనల్ని గద్దించిన అది మేలే, ఆయన మనల్ని శిక్షించిన అది మేలే. ఎందుకు? దేవుని యందు మనం ఉన్నాం. దేవుని యందు మనం లేమనుకోండి, అసలు ఆయన మనల్ని పట్టించుకోడు. మనల్ని దేవుడు వదిలిపెట్టాడు అనుకోండి, పట్టించుకోడు. అసలు మనలో దెబ్బ కొడుతున్నాడు అంటే అర్థం ఏంటంటే, హెబ్రీ 12 చెప్తుంది, ఆయన మిమ్మల్ని కుమారులుగా చూస్తున్నాడు అంటుంది వాక్యం. 12వ అధ్యాయం 6 నుంచి మీరు చదవచ్చు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? మీరు ఒకవేళ శిక్ష పొందకపోతే, తండ్రి వలన శిక్ష పొందకపోతే అసలు మీరు కుమారులే గారు. మీరు పరలోకమందున తండ్రికి కుమారులు కాబట్టి మీరు తప్పు చేసినప్పుడు ఆయన మిమ్మల్ని పట్టించుకుంటున్నాడు అనే గుర్తు ఏంటంటే, ఆయన మిమ్మల్ని శిక్షిస్తున్నాడు అంటుంది వాక్యం. ఒకవేళ మిమ్మల్ని శిక్షించకపోతే మీరు దుర్బిజులే కానీ మీరు కుమారులు కాదు అంది వాక్యం. అయితే ఒకవేళ ఎందుకు శిక్షిస్తున్నాడంటే కూడా అక్కడే రాసింది, మీరు చూడొచ్చు 10-11 వచనాల్లో, పరిశుద్ధతలో పాలు పొందవలనని శిక్షించుతున్నాడు అంటాడు. ఏంటట? పరిశుద్ధతలో పాలు పొందాలని. అంటే మనము పరిశుద్ధులము కావాలని, మనకు ఏదైతే అంటిందో, ఏదైతే మలినం మనకు అంటిందో, మరక మన మీదికి వచ్చిందో దాన్ని పరిహారం చేస్తున్నాడు ప్రతీకారము తీర్చుట ద్వారా. దేవుడు మనల్ని శత్రువులుగా చూచుటలేదు. హెబ్రీ 12 అది మర్చిపోకండి. 6 నుంచి 9, 10 వచనాల్లో ఆయన మిమ్మల్ని కుమారులుగా చూస్తున్నాడు. తండ్రి కొట్టినప్పుడు, తండ్రి శిక్షించినప్పుడు అతడు చావవలనని కోరుకోడు, అతడు బాగుపడవలనని
కోరుకుంటాడు. శత్రువు మనం చావాలని కోరుకుంటాడు. ఓ తప్పు మనం చేసినప్పుడు, ఓ పొరపాట్లో మనం దొరికినప్పుడు మనల్ని నిందించాలని పోయిన వారం మనం విన్నాం, అంతకుముందు వారం మనం విన్నాం. వాడు రాత్రింబగళ్ళు దేవుని యొద్దకు వెళ్ళి, తండ్రి యొద్దకు వెళ్ళి నేరారోపణ చేస్తున్నాడు. ప్రకటన గ్రంథం 11:11 చూసాం కదా. నేరారోపణ చేస్తూ ఉన్నాడు. రాత్రింబగళ్ళు మన మీద నేరారోపణ. దాన్ని బట్టి మనకు శిక్ష రావాలని, మనం నశించిపోవాలని వాడు ఎప్పుడు చూస్తూ ఉంటాడు. కానీ తండ్రి అలా కాదు. ఆయన మనల్ని శిక్షించిన పరిశుద్ధతలో పాలు పొందాలని ఆయన మనల్ని శిక్షిస్తాడు. కారణం మనము ఆయన మనల్ని కుమారులుగా చూస్తున్నాడు. కాబట్టి ఎంత అద్భుతమైన వాక్యం. ఈ వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. దేవుడు వారు చేసిన క్రియలకు ప్రతీకారము చేయుచునే, ప్రతీకారం అనగానే ఆ మాట, ఆ పదము, ఆ విషయం, దేవుడు మనం శిక్షించినప్పుడు ఎప్పుడైనా చాలామంది నెగటివ్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ గమనించాలి, ఆయన ప్రతీకారము చేస్తూ ఏం చేస్తున్నాడంటే నీ పాపాన్ని పరిహారం చేస్తున్నాడు. ఆ దినాన, ఆ గడియన, ఆ సమయాన, ఆ సందర్భాన్ని బట్టి, ఆ పరిస్థితిని బట్టి నీ కంటిన మలినాన్ని కడిగి వేస్తున్నాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. మనకు తెలుసు, ప్రభువు తన రక్తము ద్వారా మనల్ని కడుగుతాడని అందరికీ తెలుసు. యేసుక్రీస్తు యొక్క రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. ఎక్కడుంది? 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 7-9 చూస్తే మీకు కనబడుతుంది. అంతేకాదు, దేవుడు తన వాక్యము ద్వారా కూడా మనల్ని పరిశుద్ధపరుస్తాడని దేవుని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. వాక్యమును ఉదక స్నానము చేత అంటాడు హెబ్రీ పత్రికలో. వాక్యము ద్వారా పరిశుద్ధపరుస్తాడు. 119వ కీర్తన 9వ యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకొందురు, నీ వాక్యమును జాగ్రత్తగా చూచుకున్న దాన్ని బట్టియే కదా అంటాడు. వాక్యము మనల్ని పరిశుద్ధపరుస్తుంది, రక్తము పరిశుద్ధపరుస్తుంది, వాక్యము మనల్ని పరిశుద్ధపరుస్తుంది. అంతేకాదు, దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా మనల్ని పరిశుద్ధపరుస్తాడని బైబిల్ చెప్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. వీటన్నిటికీ రెఫరెన్స్లతో సహా మనము ఒక దినాన మనం చెప్పుకున్నాం. యూట్యూబ్లో వాక్యం కనబడుతుంది. ఇలా చెప్తున్నప్పుడు కింద వాక్యాలు కూడా మీకు పడతాయి. రక్తము ద్వారా పరిశుద్ధత, వాక్యము ద్వారా పరిశుద్ధత, పరిశుద్ధాత్మ ద్వారా యెషయా నేను అపవిత్రమైన పెదవులు గలవాడను అన్నప్పుడు ఆ దేవదూత ఆ కాలుచున్న నిప్పును అది తీసుకొని వచ్చి ఆ పెదవులకు అంటించి, ఇది నీ పెదవులకు తగిలిన గనక ప్రాయశ్చిత్తమాయను అంటే పరిశుద్ధత జరిగింది, పెదవులు పరిశుద్ధపరచబడ్డాయి అనే విషయం అక్కడ చెప్పడం జరుగుతుంది. పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధపరచబడతాం. ఇక 4వ అంశం ఇప్పుడు మనం నేర్చుకునే అంశం, దేవుడు మనల్ని శిక్షించుట ద్వారా, గద్దించుట ద్వారా, శిక్షించుట ద్వారా, శ్రమల కొలిమిలో దేవుడు మనల్ని నడిపించుట ద్వారా కూడా మనల్ని పరిశుద్ధపరుస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అలా కూడా మనము పరిశుద్ధపరచబడతాం అనేది చాలామందికి తెలియని విషయం. మనం తెలుసుకోవాలి. దేవుని వాక్యం చెప్తుంది, ఆయన ప్రతీకారము చేయుచు నీ పాపములకు ఆయన పరిహారము చేస్తున్నాడు అనే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము చెప్పటం అనేది దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. అలా చేయకపోతే, మన పాపములకు పరిహారము జరగకపోతే, మన పాపములు కడిగివేయబడకపోతే ఎంత దారుణమైన పరిస్థితి ఉంటుందో దేవుని వాక్యంలో అనేకమైన వచనాలు దాని కొరకు రాయబడి ఉన్నాయి. యోబు గ్రంథం 24వ అధ్యాయం 10వ వచనం చెప్తుంది, పాపము చేసిన వారిని, వారు అలా పాపములో ఉంటే వారిని పాతాళం పట్టుకుంటుంది అని రాయబడి ఉంది. ఎక్కడ? యోబు గ్రంథం 24వ అధ్యాయం 10వ వచనం. పాతాళము వారిని పట్టుకుంటుంది. చనిపోగానే లాజరును దేవదూతలు వచ్చి కొనిపోయారు. ధనవంతుడు చనిపోయినప్పుడు దేవదూతలు రాలేదు, కానీ నరకానికి కొనిపోబడ్డాడు. దానికి సంబంధించిన దూతలు వచ్చి, ఆ మరణకరమైన దూతలు, సాతాను యొక్క దూతలు ఏంటండి, ఆ వ్యక్తిని పట్టుకొని వెళ్ళి ఎక్కడ ఈడ్చుకొని పడేశారు? పాతాళంలో పడేశారు. ఒక వ్యక్తి భయంకరమైన అనారోగ్యముతో ఉన్నప్పుడు, చనిపోతాడేమో అనే పరిస్థితి ఎదుర్కొన్నప్పుడు, మరణ భయముతో ఉన్నప్పుడు ఆ వ్యక్తి గట్టిగా కేకలేయడం మొదలుపెట్టాడు. ఆ సహోదరుడు కేకలేస్తూ పెట్టాడు. ఏంటి అని చూసినప్పుడు నల్లటి ఆకారాలతో కూడిన వ్యక్తులు, అంటే దయ్యములు నా చుట్టూ చేరి నన్ను తీసుకుపోవడానికి వచ్చాయని పెద్దగా కేకలు వేశారు. అలాంటి పరిస్థితుల్లో దైవజనులు ప్రార్థన చేసినప్పుడు ఒక గొప్ప వెలుగు, ఒక రింగ్ లాగా రౌండ్గా తిరుగుతున్న ఒక వెలుగు వచ్చి ఎవరైతే సహోదరుడు ఉన్నాడో ఆ సహోదరుని చుట్టూ పడ్డప్పుడు ఆ మరణకరమైన దూతలు లేదా నరకానికి తీసుకొని వెళ్ళాలని, పాతాలను తీసుకొని వెళ్ళాలని, అతని ఆత్మను ఏదైనా చేయాలని వచ్చిన ఆ యొక్క చీకటి ఆత్మలని కూడా ఒక్క క్షణములో అవన్నీ కూడా అదృశ్యం అయిపోయాయి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. పాతాళము వారిని పట్టుకుంటుంది. పాపము
ఒక వ్యక్తిలో ఉంటే సాతానుకు ఆ వ్యక్తి పైన అధికారం ఉంటుంది. అతడు చనిపోయినప్పుడు కూడా అతడు పాతాళానికి వెళ్ళే పరిస్థితి ఉంది. కాబట్టి దేవుడు మన పాపాన్ని ఏ విధముగానైనా సరే దాన్ని ఆయన పరిహారము చేసేవాడై ఉన్నాడు అన్న విషయము దేవుని వాక్యం చదివితే మనకు అర్థమవుతుంది. అదేవిధంగా మనము చూసినట్టయితే 51వ కీర్తన 4వ వచనం చెప్తుంది, పాపము చేసేవాడు దేవునికి విరోధముగా పాపము చేస్తున్నాడు, దేవునికి విరోధముగా నిలబడుతున్నాడు, శత్రువు అవుతున్నాడు. ఈ మాటలు దావీదు పలికినట్టుగా మనం చూస్తాం. కొత్త నిబంధనలో తప్పిపోయిన కుమారుడు పలికాడు, తండ్రి నేను నీకు విరోధంగా పాపం చేశాను, పరలోకానికి విరోధంగా పాపం చేశాను. చాలాసార్లు బలహీనతలను, తప్పులను, పాపాలను ఎంత సింపుల్గా తీసుకుంటూ ఉంటారు ప్రజలు. అంటే పెద్ద విషయము కాదు అనుకుంటారు. కానీ మనం తెలుసుకోవాలి, పాపము చేసే ప్రతి వ్యక్తి పరలోకానికి వేరవుతున్నాడు, పరలోకానికి విరోధంగా నిలబడుతున్నాడు, పరమ తండ్రికే విరోధంగా నిలబడుతున్నాడు అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆ తర్వాత మరి ఏమవుతాడు అని చూస్తే 1 యోహాను పత్రిక 3:8 చెప్తుంది, ఇప్పుడు దేవునికి వ్యతిరేక అయ్యాడు కాబట్టి అపవాదికి దోస్తవుతాడు. ఆ వాక్యం అక్కడ చెప్తుంది, అతడు అపవాది సంబంధి అని రాయబడింది. పాపము చేయువాడు అపవాది సంబంధి. ఎక్కడుంది ఆ వాక్యం? 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే ఈ మాట క్లియర్ ఉంది. నేను కాదు పోదు అని నువ్వు ఎంత అరిసినా నీవే నాకు సంబంధించిన వ్యక్తివి, నీవు నాకు సంబంధించిన వ్యక్తివని బలవంతంగా నీకు ఇష్టము లేకపోయినా కూడా లాక్కొని వెళ్ళగలడు అపవాది. కాబట్టి పాతాళము పాపము చేసిన వారిని పట్టుకుంటుంది అన్న విషయము దేవుని యొక్క వాక్యంలో ఇలా రాయబడింది. ప్రస్తుతానికి నా ముందు 12 వాక్యాలు నా ముందు ఉన్నాయి మీకు చెప్పడానికి, కానీ సమయమును బట్టి ముందుకు సాగిపోవడానికి ఇష్టపడుతూ ఉన్నాం. దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము, ఆయన మన పాపమును పరిహరించే దేవుడుగా ఉన్నాడు. ఈరోజు వాక్యం అదే. ఈ లెంట్ డేస్లో లేదా ఈ యొక్క మరి గుడ్ ఫ్రైడే కొరకు క్రైస్తవ ప్రపంచంలో అనేక సంఘాల్లో సిద్ధపడుతూ ఉండగా మరి ఈటి వాక్యాలను మన ముందుకు తీసుకొని రావడానికి ప్రభు ఇచ్చిన ఆలోచన బట్టి ఈ విషయాలు చెప్పడం జరుగుతుంది. పోయిన వారంలో మన పాపములకు పాపి పక్షమున నిలిచి ఆయన పాపముకు ప్రాయశ్చిత్తం చేసే దేవుడు అని పోయిన వారం మనము అంతకుముందు వారం విన్నాం. ఈరోజు మన పాపమును పరిహరించే దేవుడు ఆయన. హల్లెలూయా. ఏం చేసే దేవుడు? మన పాపములను ఆయన పరిహరించే దేవుడు. ఎలా పరిహారం చేస్తున్నాడంటే ఇక్కడ వాక్యంలో చూస్తున్నాం, వారి క్రియలను బట్టి ప్రతీకారము చేయుచు వారి పాపములను ఆయన పరిహరించే దేవుడై ఉన్నాడు అన్న విషయాన్ని దేవుని వాక్యంలోంచి మనం చూస్తున్నాం. కీర్తనల గ్రంథం 78వ కీర్తన చూద్దాం ఒకసారి. 78వ కీర్తన మనం చూసినట్లయితే 38వ వచనములో ఉన్నటువంటి మాటను మనము చదువుకుందాం. 78వ కీర్తన 38వ చరణం, అయినను వారి హృదయము ఆయన ఎడల స్థిరముగా ఉండలేదు, ఆయన నిబంధనను వారు నమ్మకముగా గైకొనలేదు, నోటి మాటతో వారు ఆయనను ముఖస్తుతి చేసిరి, తమ నాలుకలతో ఆయన యొద్ద బొంకిరి, అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింపజేయక వారి దోషము పరిహరించువాడు అనే మాట కనబడుతుంది. అక్కడ పరిహరించువాడు అన్న దగ్గర ఒకటి సంఖ్య వేసి ఉంది. మీరు కింద ఫుట్ నోట్లో చూస్తే దోషములకు ఆయన ప్రాయశ్చిత్తము చేయువాడు అనే మాట దేవుని పరిశుద్ధ గ్రంథంలో మనకు కనబడుతుంది. వారిని నశింపచేయలేదు వారి పాపాన్ని బట్టి. మరి ఏం చేశాడు? ఆ పాపము పరిహారము అయ్యే పనులు, క్రియలు, కార్యాలు దేవుడు చేశాడు అన్న విషయము దేవుని యొక్క వాక్యములో మనం చూస్తాం. ఎందుకనగా చూడండి, ఆ క్రింద మనం ఇంకా చదివితే, తన ఉగ్రతను ఏమాత్రము రేపుకొనక పలుమార్లు కోపము అణుచుకొనువాడు కాగా వారు కేవలము శరీరులై ఉన్నారనియు విసరి వెళ్ళి మరలి రాని గాలి వలె ఉన్నారనియు ఆయన జ్ఞాపకము చేసుకొనెను. మన స్థితిగతులన్నిటినీ ఆయన జ్ఞాపకం చేసుకొని, మనకున్నదే ఒక్క జీవితం ఆయన జ్ఞాపకం చేసుకొని, ఆయన కోపము, ఆయన యొక్క శిక్షను ఆయన మనల్ని లయపరిస్తే మళ్ళీ ఇక మనం ఉండమని, ఆ పాపములో ఉండి మనం నరకానికే వెళ్ళిపోతామని జాలి కలిగిన దేవుడు మనకు మేలు చేయటానికి ఆయన అనేక సార్లు మన పాపాన్ని పరిహరించటానికి ఆయన ఇష్టపడ్డాడు అన్న విషయాన్ని దేవుని వాక్యం చదివితే మనకు అర్థమవుతుంది. మన జీవితంలో కూడా దేవుడు నీ తప్పును, నువ్వు చేసిన తప్పు ద్వారా నువ్వు నష్టపోకుండా, నువ్వు చేసిన తప్పు ద్వారా నీకు ఘోరమైన నష్టము జరగకుండా దేవుడు ఏం చేస్తున్నాడు? నిన్ను క్షమిస్తున్నాడు, నన్ను క్షమిస్తున్నాడు. కొన్నిసార్లు అది పెనాల్టీతో బిల్లు కట్టాల్సిన పరిస్థితి ఉంటే అలా చేసైనా సరే నిన్ను పరిశుద్ధుడిగా మాత్రమే చూడాలనుకుంటున్నాడు దేవుడు. హల్లెలూయా. దాని కొరకు నిన్ను బాధ పెట్టి అయినా సరే, నీ వ్యాధిని, ఒకవేళ అనారోగ్యాన్ని తీసుకోండి, నీకున్న క్యాన్సర్ కణితిని,
నిన్ను గాయపరిచైనా సరే అది నీ శరీరంలో ఉండకుండా తీసేసి నిన్ను ఆరోగ్యవంతుడిగా చూడాలనుకుంటున్నాడు దేవుడు. ఎంత గొప్ప దేవుడు అండి. హల్లెలూయా. ఆయన మన పాపమును, చెప్పాలి అందరూ, మన పాపమును పరిహరించే దేవుడు. ఆయన చేతిలో మనం ఉన్నామా మేలే. ఆయన మేలు చేసినప్పుడు మనకు మేలే, ఆయన మనల్ని కొట్టినా మేలు. ఎందుకు? ఆయన చేతిలో ఉన్నాం మనం. ఆయన గద్దించిన మేలే. మేలుగాక ఇంకొకటి ఆయన దగ్గర నుంచి మన యొద్దకు రానే రాదు. యాకోబు రాస్తాడు ఈ మాట, శ్రేష్టమైన ప్రతి ఈవి జ్యోతిర్మయుడకు తండ్రి యొద్ద నుండి వస్తుంది, రాసుకోండి అన్నట్టుగా చెప్పాడు ఆయన. ప్రతి శ్రేష్టమైనది దేవుని యొద్ద నుండి మాత్రమే వస్తుంది అనే విషయం దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. మరొకసారి దావీదు సందర్భం మనకు తెలుసు, అందరికీ తెలుసు. క్రైస్తవ ప్రపంచం అంతా దావీదు చేసిన తప్పు, అతడు చేసిన తప్పు. ఆ తప్పు విషయంలో కూడా దావీదు మరి ప్రకటించబడినప్పుడు, ప్రవక్త చెప్పినప్పుడు, నాతాను ప్రవక్త చెప్పినప్పుడు దావీదు అవును నేను పాపము చేసి తిని అన్నాడు. చెప్పగానే నేను పాపము చేసి తిని అని వెంటనే ఒప్పుకొని అతడు బాధపడ్డాడు. 51వ కీర్తన, ఆ కీర్తన చదివితే ఆయన ఎంత నొచ్చుకున్నాడో మనకు అర్థమవుతుంది. దేవా, నా పాపము నా ఎదుటే ఉన్నదయ్యా, నేను ఎవరికో విరోధంగా పాపం చేశాను కాదు, కానీ నేను నీకే విరోధంగా పాపం చేశాను ప్రభు అని దావీదు చేసిన ప్రార్థన మనకు 51వ కీర్తనలో కనబడుతుంది. అంతగా నొచ్చుకున్నాడు దావీదు. కానీ మీకు తెలుసా ఆయన ఎంత ప్రార్థన చేశాడంటే చివరికి ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. కానీ నాతాను ప్రవక్త ద్వారా దేవుడు చెప్పాడు, నువ్వు చావకుండా దేవుడు నిన్ను కనికరించాడు, నువ్వు చావకుండానట్లు దేవుడు నీ పాపాన్ని పరిహరిస్తున్నాడు, నీ ప్రాణం మాత్రం తీయడు. కానీ నీవు ఎవరినైతే బిడ్డను కన్నావో, నీ కడుపున పుట్టాడో ఆ బత్షెబాకు పుట్టిన కుమారుడు చావబోతున్నాడని దేవుడు చెప్పాడు. మీరు ఆలోచించండి, దావీదు చేసిన తప్పు ఎంత పెద్దదో, ఎంత బాధాకరమైందో అది జరిగిన తర్వాత ఆ కుమారుడు చనిపోవడం అనే దాని ద్వారా బాగా అర్థమైంది. ఇంకా ఆలోచన చేయండి, దావీదు అంత హృదయానుసారుడు, ప్రార్థించినవాడు, ప్రభు క్షమించవచ్చు కదా. ఆలోచన చేయండి, అన్నీ తెలిసినవాడు, తెలిసి దేవుడు అన్నాడు, మాట అన్నాడండి ఆ రోజున అక్కడ, నీవు నా శత్రువులు నాకు విరోధంగా నన్ను నిందించి మాట్లాడేంత పని చేశావు నువ్వు అన్నాడు దేవుడు. ఏంటట? నా శత్రువులు. దేవుడు అంటున్నాడండి, దేవునికి శత్రువులు ఉన్నారు, అదే వాడే అపవాది. చూసావా నీ కుమారుడు ఏం చేశాడో, నీవు హృదయానుసారుడు అన్నావు కదా, ఇదే నా హృదయానుసారుడు అంటే. చాలా అర్థాలు తీస్తే వేరుగా ఉంటాయి, కానీ దేవునికి బాగా తెలుసు కదా. అందుకే అన్నాడు, నా శత్రువులు నన్ను నిందించి అంత పని చేశావు నువ్వు ఈ రోజున, నువ్వెంత స్టేటస్లో ఉన్న వ్యక్తివి ఈ పని చేసావు చూసావా అని దేవుడు అన్నాడు. దాన్ని తొలగించడం కొరకు, పరిహారం చేయడం కోసం తన కడుపున పుట్టిన బిడ్డను తీసేయాల్సి వచ్చింది. కానీ దేవుడు అది చూడలేదు, దావీదుకు నష్టము జరగకుండా దేవుడు చూశాడు. హల్లెలూయా. అతనికి శాశ్వతమైనటువంటి నష్టము జరగకుండా, దేవునికి అతనికి సమస్య కలగకుండా అడ్డుగా ఉన్నది ఏదైనా దేవుడు తీసేయడానికి రెడీగా ఉన్నాడండి. ఎందుకో తెలుసా, దేవునికి మనం ముఖ్యం, మన ఆస్తులు ముఖ్యం కాదు. ఇంకా చెప్పాలంటే ఈ లోకంలో ఉన్న మన జీవితం కూడా దేవునికి అంత పెద్ద విషయం కాదు. మీకు అది కూడా బైబిల్లో చూపిస్తాం, దేవుని కృపను బట్టి. ఏది ముఖ్యం కాదు? చాలాసార్లు మనల్ని బ్రతికిస్తే దేవుని కృప, బ్రతికించకపోతే కృప కాదా? బైబిల్ చదివితే మనకు అర్థమవుతుంది. దేవుడు మనము ఆయనకు దక్కాలని చూస్తున్నాడు, మనము ఆత్మీయంగా ఎదగడానికి చూస్తున్నాడు. మనకి ఏమి ఇచ్చాడా, ఏమి ఇవ్వలేదా అని దాని మీద పెద్ద పట్టింపులు లేవు దేవునికి. మన బైబిల్ బాగా చదివితే మనకి ఇది అర్థమవుతుంది. ఆయన గోల్ మొత్తం ఏంటో తెలుసా? మరణము లేని రాజ్యంలో నువ్వు ప్రవేశించాలి. హల్లెలూయా. ఉన్నతమైన స్థానంలో ఉండాలి. ఈ 3-4 ముచ్చట్లో నువ్వు గొప్ప వ్యక్తిగా ఉండాలని దేవుడు కోరట్లేదు, కానీ యుగ యుగాలు నీవు సంతోషిస్తూ మహిమకరమైన స్థానంలో ఉండాలనేది దేవుని ప్రయాస. ఒకవేళ భూమి మీద దేవుడు ఏదైనా మనకి ఇచ్చినా కూడా ఆయన దాని మీద ఆయన మనసు లేదు, కానీ నువ్వు దానికోసం సిద్ధపడాలని ఉంది. ఇది ఎరిగిన భక్తులు వాళ్ళు కూడా సేమ్ టు సేమ్ అలానే ప్రయత్నం చేశారు. ఉదాహరణకు హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో మీరు చూస్తే దేవుడు కనాను దేశం ఇస్తానని చెప్పాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు వీళ్ళందరికీ తెలుసు కదా. వాళ్ళు కనాను దేశం, వాగ్దాత్త దేశములో వాళ్ళు ఎలా ఉన్నారో హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం మీరు చదివితే 8 నుంచి 10-15 వచనాలు మీరు చదివితే అక్కడ రాసింది వాగ్దాత్త దేశములో పరవాసులైరి అని రాసింది. ఏంటట? వాగ్దాత్త దేశం. మీకు ఆ మాట అర్థమైందో లేదో ఇలా అర్థం చేసుకుందాం. దేవుడు నేను మీకు ఇస్తున్నానని వాగ్దానము చేసిన దేశం, అంటే దేవుడు చెప్పిన దేశం అండి, ఈ దేశం ఇస్తానని. ఆ దేశానికి వెళ్ళి కూడా వీళ్ళు ఎలా ఉన్నారట? ఇది మాత్రం మాకు సొంతమా ప్రభు అని ఉన్నారంట. మనకి ఏదైనా దేవుడు వాగ్దానం చేసి ఇచ్చాడు అనుకోండి, దాన్ని మొత్తం చాటింపేస్తాం. దేవుడు చెప్పాడు, దేవుని చిత్తం ఇది చెప్పమా అందరం చెప్తాం, నేను అది బాగా చెప్తాను.
కానీ అక్కడున్న అబ్రహాము ఇస్సాకులు ఎంత పరిణతి చెందారు, ఎంత ఆత్మీయతలో ఉన్నారంటే ఇది కూడా దేవుడు ఇచ్చింది అయినా ఇది పోయేదే. హల్లెలూయా. ఇది ఉండేది కాదు, ఇది శాశ్వతమైనది కాదు. శాశ్వతమైన రాజ్యము, పునాదులు గల పట్టణము, దాని కొరకు అబ్రహాము ఎదురు చూశాడని బైబిల్లో రాసింది. కాబట్టి దేవుడికి మనం ముఖ్యం, అది గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. ఏం ముఖ్యం చెప్పండి? మనం ముఖ్యం. మన కుమారుడికో కుమార్తెకి ఏదైనా సమస్య అయింది, అనారోగ్యం కలిగి డాక్టర్ అంటున్నాడు, పోతే మనిషే పోతాడు, లేదు అంటే మీరు ఒప్పుకుంటే కాలు ఒకటి తీసేస్తా అన్నాడు అనుకోండి, మనందరం ఏమంటాం చెప్పండి? కాలు ఉండాలండి. కాలు ఉండకపోతే మొత్తం మనిషి వద్దండి అంటామా? చెప్పాలి. మనిషి వద్దంటామా? కాలు పోయినా పర్వాలేదు మనిషి ఉండాలంటామా? నా కొడుకు ఉండాలంటామా? కూతురు ఉండాలంటామా? దేవుడు అదే చేస్తున్నాడు. ఆయన ప్రతీకారము చేస్తూ కొన్ని విషయాల్లో, కొన్ని సందర్భాల్లో ప్రతీకారము చేసి వారు చేసిన పొరపాట్లను తొలగించడం కోసం ఎలాంటిదైనా చేసైనా సరే మనల్ని పరిశుద్ధమైన వ్యక్తులుగా చూడాలనుకుంటున్నాడు. కొన్ని సీరియస్ విషయాలు ఉన్నాయి, సమయం అయిపోతుంది. నేను 2 మాటలు త్వరగా చెప్పి నేను ముగింపులోకి వస్తాను. దేవుని వాక్యంలో చూస్తే మోషేను మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇశ్రాయేలు ప్రజలు బాగా విసిగిస్తున్న సందర్భంలో ఆ బండతో వెళ్ళి మాట్లాడు అన్నాడు దేవుడు. మోషే అప్పుడు మహా చిరాకులో ఉన్నాడు, కోపంలో ఉన్నాడు. ఎంత విసిగిస్తున్నారో దేవుణ్ణి అని అప్పుడు ఆ కోపములో ఉండి, ఆ ఉద్రేకంలో ఉండి, ఇంత విసిగిస్తారా దేవుణ్ణి ఎవరైనా? అంటే దేవుని పక్షంగానే ఉన్నాడు మోషే. వారు విసిగించడాన్ని బట్టి మోషే కూడా విసుగుదలలోకి వెళ్ళిపోయి ఓ మాట వాడాడు మోషే. ఏమన్నాడు? ద్రోగులారా, ఎంతకాలమని దేవుణ్ణి విసిగిస్తారు మీరనే ఒక పదం వాడాడు. తర్వాత బండతో వెళ్ళి మాట్లాడు అంటే ఏంటండి? అంతకుముందు ఆ పని చేశాడు, కానీ ఇప్పుడు బండ దగ్గరికి వెళ్ళి తన కర్రను తీసుకొని ఎడాపెడ బండను 2-3 దెబ్బలు వేశాడు. మాట్లాడమంటే ఎందుకు కొట్టాడు? కొట్టమని దేవుడు చెప్పలేదే. అంటే విసుగులో ఉన్నాడు మోషే. దేవుడు ఒకరోజు మోషేతో మాట్లాడుతూ అంటాడు. దేవుని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయము 48వ వచనం 51వ వచనం మీరు చూసినట్టయితే అక్కడ రాయబడి ఉంది. అదేవిధంగా ద్వితీయోపదేశ కాండం 3వ అధ్యాయము 26వ వచనం చూడొచ్చు. అదేవిధంగా కాని మాట పలికాడు అనే మాట కోసం 106వ కీర్తన 33వ వచనంలో ఈ 2 వచనాలు మీరు చూస్తే దేవుడు అన్నాడు మోషేతో, రోజు నువ్వు నా ప్రజలందరి ముందు నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను, నీవు ఒక సేవకుడిగా నా స్థానమందున్న వ్యక్తిగా నువ్వు ప్రవర్తించక ఇతడు కూడా మనలాగనే అన్నట్టుగా నా నామమును నువ్వు పరిశుద్ధపరచలేదు, నేను నీకు ఇచ్చిన స్థానములో నువ్వు సరిగ్గా నిలబడలేదు, కాబట్టి నువ్వు కనాన్ దేశము రావు అని చెప్పాడు దేవుడు. ఇది బైబిల్ అంతట్లో బాగా దుఃఖపరిచేటువంటి అంశం. ఇదొకటి, సంసోన్ది ఒకటి. 2 విషయాలు బాగా వేదన అనిపిస్తాయి. ఆలోచన చేయండి. ఇన్ని సంవత్సరాలు దేవుని ప్రజలు నడిపించిన, ఎర్ర సముద్రమును చీల్చిన, ఈజిప్ట్ దేశములో ఫరోకు దేవుడుగానే ఉన్నటువంటి మోషేగుతో ప్రభు చెబుతున్న మాట, నువ్వు కనాను దేశం రావు, చూడవు అని చెప్పాడు. కారణం ఏంటంటే నీవు నా పరిశుద్ధ నామమును ఈ ప్రజల ముందు సన్మానం చేయలేదు, నా నామాన్ని నువ్వు ఘనపరచలేదు, నువ్వు కాని మాట మాట్లాడావు, నా నామమును నీవు పరచబడినట్లుగా ప్రజల ముందు నువ్వు ప్రవర్తించలేదు గనుక అహరోను ఏ విధంగా, మోషే కంటే ముందు అహరోను దేవుడు తీసుకున్నాడు. ఇవే కారణాలతో ఇప్పుడు మోషేను కూడా నువ్వు ఆ కొండ మీదకి ఎక్కిరా అని మోషేను కూడా తీసుకున్నట్టుగా బైబిల్లో మనం చూస్తాం. గమనించాలి సహోదరి సహోదర, దేవుడు క్షమించవచ్చు కదా, దేవుడు క్షమించవచ్చు కదా. ఇది నిజంగా మనందరి ఆత్మీయ జీవితాలకు ఒక గొప్ప హెచ్చరిక. దేవుడు ఎంత కృపతో మనల్ని క్షమిస్తున్నాడు అనేది అర్థమైనప్పుడు, ఎంతగా మన కొరకు ప్రయాసపడుతున్నాడు అనేది అర్థమైనప్పుడు, ఓవైపు కృతజ్ఞత ఉంటుంది, ఓవైపు భయము ఉంటుంది. రెండిటితో పరిశుద్ధంగా జీవిస్తాం, దేవుని మహిమపరుస్తాం. హల్లెలూయా. దేవుడు మోషేకు ఆ యొక్క పాపము పరిహారము కావడం కోసం మోషేనే ఈ లోకంలోంచి తీసుకోవలసి వచ్చిందా లేదా? మధ్యలోనే ఆగిపోయాడు మోషే. వయసు ఉడిగిపోయి కాదు, ముసలివాడై కాదు, అసలు ముసలితనంలో స్టార్టింగ్ ప్రారంభమైంది ఈజిప్ట్ దేశంలోని బయటికి వెళ్ళడం. అలాంటి ఎంతో 80 సంవత్సరాలు దాటిన వృద్ధుడు ఎన్ని అడవులను దాటాడు, ఎన్ని అనుభవాల గుండా దాటాడు, ఎన్ని కొండలెక్కాడు, ఎన్ని కొండలు దిగాడండి. ఇలాంటి మోషేకు సత్తువ తక్కువై కాదు, బలము తక్కువై కాదు, కానీ అతడు చేసిన పొరపాటును బట్టి అన్నీ తెలిసిన వ్యక్తి, దేవుని స్థానమందున్న వ్యక్తి కనుక అతని పాపం పరిహారం కావడానికి అతడు ఈ లోకములో నుండి తీసివేయవలసి వచ్చింది అతన్ని అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవడం ప్రభుపేట నేను గుర్తు చేస్తున్నాను. దేవునికి మోషే ముఖ్యం. హల్లెలూయా. అందరూ ఏమనుకుంటారు, మోషే ఏమనుకుంటాడు, ఇవన్నీ దేవునికి ముఖ్యం కాదు. మీరు బైబిల్ గ్రంథంలో
మీరు చూసినట్టయితే దాని కొరకు ప్రభువు బైబిల్ రాయించాడు. దేవుని పరిశుద్ధ గ్రంథంలో చూసినట్టయితే 1వ అధ్యాయం 37వ వచనం ద్వితీయోపదేశం. ఓ రోజు మోషే అంటాడు, ప్రభువా నువ్వు నన్ను తీసుకుంటానని చెప్పావు, కనాన్ దేశము మరి వద్దని చెప్పావు, రావు అని చెప్పావు కదా, మరొక్కసారి ఆలోచించరాదు ప్రభు అన్నాడట. ఎవరు? మోషే. చూడండి, మోషే కూడా అక్కడ ఆయన కూడా కొంచెం బ్రతకాలి, కొంచెం ఉండాలి. ఇన్ని చేసిన ప్రభు కొంచెం ఉండాలి కదా. ప్రభు జరిగింది పొరపాటు, నేను ఒప్పుకుంటున్నాను, కానీ మరొక్కసారి ఆలోచించవచ్చు కదా అని అడిగితే దేవుడు అంటాడు కదా, దాని సంగతి మరొక్కసారి నా ముందు ఎత్తద్దు అన్నాడు. ఎందుకంటే అది జరిగితే నీకు పరిహారం అవుతుంది. నేను అంటాను, ఇంకో మార్గమే లేదా? ఉంటే దేవుడు ఎందుకు మోషేని తీసుకుంటాడు? కొన్ని ఇలాంటివి కూడా చెప్పాలి అందరూ, ఇలాంటివి కూడా ఉంటాయి. కానీ అక్కడ కూడా దేవుని ప్రేమ ఏంటంటే నీవు ముఖ్యము దేవునికి. ఒకవేళ మోషేకు అలా జరగకపోతే మోషే పాతాళం పోతాడు, నరకం పోతాడని మనం చెప్పలేము. కానీ మోషే ఆత్మీయత వలన తాను కష్టపడి తాను ఎన్నో త్యాగాలు చేసి సంపాదించుకున్న, భక్తితో చేసి సంపాదించుకున్న అనేకమైన బహుమానాలు బహుశా చాలా పోతాయేమో, జీరో కూడా అవుతుందేమో. అర్థమైందా? కొన్నిసార్లు ఎందుకు నేను దేవుడు గద్దిస్తాడో తెలుసా? ఎందుకు దేవుడు నిన్ను శిక్షిస్తాడో తెలుసా? నీ యొక్క అలా శిక్షించకుండా చేస్తే, అలా నిన్ను గద్దించకుండా శిక్షించకుండా చేస్తే, నీకున్నటువంటి నువ్వు దేవుని దగ్గర సంపాదించుకున్న, కష్టపడి ప్రార్థించి ఉపవాసం ఉండి భక్తి చేసి నువ్వు సంపాదించుకున్న అన్నీ కూడా కొట్టివేయాల్సి వస్తుంది దేవుడు. కొన్ని పొరపాట్లకు అలాంటివి కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. కొన్నింటికి క్షమించు ప్రభు అంటే క్షమించేది కాదు, నీ రక్తంతో కడుగు ప్రభు అంటే కడిగే విషయాలు కావు. కొన్ని ఉంటాయి అలాంటి విషయాలు కూడా. మన భక్తిలో నుంచి కొంత భాగం మనం కష్టపడి భక్తి చేసి సంపాదించుకున్న దాంట్లోకి వెళ్ళి సగం కూడా తీసేయచ్చు కొన్ని పాపాలకు. ఎందుకు? మనం ఇంతకుముందే చెప్పుకున్నాం, మనం ముఖ్యం దేవునికి. హల్లెలూయా. మనం ముఖ్యం. అవన్నీ అక్కడే ఉండాలంటే బడ్జెట్ అంతా అక్కడే ఉండాలి, మనం సంపాదించినంత అక్కడే ఉండాలంటే ఇక్కడ ఎలాగూ పోతాం కదా మనము, ఇక్కడేం శాశ్వతం కాదు కదా. కాబట్టి ఈ తక్కువైన దాన్ని దేవుడు తీసేస్తున్నాడు. ఏది నిష్ప్రయోజనమో దాని మీదనే దేవుడు కోత పెడుతున్నాడు, అది తీసేస్తున్నాడు. అక్కడ నిత్యత్వంలో నీకు నష్టం రాకుండా దేవుడు చూస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనము దేవుని పరిశుద్ధ గ్రంథంలో చూస్తే ఇలాంటివి అనేకమైనటువంటి విషయాలు దేవుని యొక్క వాక్యములో మనము చూడగలము, మనం నేర్చుకోగలము. నేను ముగిస్తుందని సమయం అయిపోయింది. అననీయ సప్పీరాలు కూడా తొలకరి వర్షం కురిసిన దినాల్లో, కొత్త నిబంధనలో ఇది తొలకరి వర్షం, అపోస్తలు పెంతెకోస్తు దినమున పరిశుద్ధాత్మ దిగి వచ్చి సంఘము గొప్ప రివైవల్, గొప్ప ఉజ్జీవముతో వెళుతున్న దినాల్లో వాళ్ళు ఉన్నారంటే మామూలు విశ్వాసుల ఊరికి అననీయ సప్పీరాలు మనం తీసేస్తే సరి అయింది కాదు. వాళ్ళ భక్తి అంతా, వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు, ఎలాంటి అనుభవాలను చూశారు, దేవుడు వారిని కనికరించాడు, ఇవన్నీ కూడా లెక్కలోకి రావాల్సిందే. కాబట్టి వారు అబద్ధమాడి, ఒకానొక సందర్భములో వారు అబద్ధమాడిన దానికి, దేవునితోనే వారు అబద్ధమాడి వారు కొంత దాచుకొని, ఇస్తానన్న దాంట్లో కొంత దాచుకొని వారు చేసిన ఆ పొరపాటును బట్టి అక్కడ మనం చూస్తాము. పేతురు ఆ దినాల్లో నిలబడి ఉన్నాడు దైవజనుడిగా పెద్దగా. మరి అక్కడ జరిగిన సందర్భం, అననీయ చనిపోతాడు, సప్పీరా చనిపోతారు కదా. మీరు గమనించాలి, కొత్త నిబంధన కాలంలో జరిగిన సంఘటన. కారణం ఏంటి అంటే బహుశా వారు చనిపోవడం ద్వారా వారికి ఇంతవరకు వారు సంపాదించిన భక్తి, వారు చేసిందంతా కూడా భక్తి క్రియలు, సత్క్రియలు అవన్నీ కూడా మిగిలి వారు పరలోకం పోవాలన్నా, వాటన్నిటిని స్వతంత్రించుకోవాలన్నా దేవుడు ఆ పాపాన్ని పరిహారం చేయటానికి వారిని అక్కడి నుంచి తీసేయాల్సి వచ్చింది అన్న విషయాన్ని మనం దేవుని వాక్యంలో మనం చూడగలుగుతాం. కాబట్టి మనం తెలుసుకోవాలి, ఏది ఏమైనా దేవుడు మనకు మేలు చేస్తున్నాడు. ఏంటి ఆయన మేలు చేసే మేలు? మన పాపాన్ని పరిహరించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. సమయం అయిపోయింది, నేను ముగించాలి. 2 విషయాలు మీరు మనసులో పెట్టుకోండి. ఒకటి, మన నిత్యత్వానికి ఆటంకంగా ఉన్న విషయాలను తొలగిస్తాడు దేవుడు, ఎంత కష్టమైన. ఉదాహరణ చెప్పండి అంటే మత్తయి సువార్త 5వ అధ్యాయము 29-30 వచనంలో ప్రభువే చెప్పాడు, యేసు ప్రభు, నీ కుడికన్ను నేను అభ్యంతర పరిచింది అనుకో, దాన్ని పెరిగి నీ ఎదురు నుండి పారవే అన్నాడు. ఒకవేళ చెయ్యి అభ్యంతర పరిచింది అనుకో, ఏమన్నాడు? నరికివే అన్నాడు. పెరికివే అన్నాడు, కింది లైన్లో నరికివే అన్నాడు. ఎందుకు? నువ్వు 2 కన్నులు కలిగి నరకం పోవట కంటే, 2 చేతులు కలిగి నరకం పోవట కంటే, నువ్వు కుంటివాడవు గానో, అంగహీనుడవు గానో, గుడ్డివాడవు గానో పరలోకం పోవటం మేలు. పరలోకంలో మళ్ళీ గుడ్డితనం ఉండదు. హల్లెలూయా. మనకు అడిగి పోగానే దేవుడు కళ్ళు ఇచ్చేస్తాడు. శ్రేష్టమైన కళ్ళు, అక్షయమైన కళ్ళు మనం కలిగి ఉంటాం. కాబట్టి అది నీకు ఆటంకంగా ఏదైనా, నీకు ఏది ఆటంకంగా ఉండకుండా, నీకు ఏదైతే ఆటంకంగా ఉందో ఆ పాపాన్ని దేవుడు పరిహరించే విషయంలో నిన్ను గద్దించాల్సి ఉన్నా, శిక్షించాల్సి ఉన్నా, ఏదైనా నీ నుండి కొట్టివేయాల్సి ఉన్నా,
నీ ఆరోగ్యాన్ని తీసివేయాల్సి ఉన్నా ఒకవేళ అది చేయడానికి దేవుడు చూస్తాడు. కారణం ఏంటంటే ఆయనకు నీవు ముఖ్యం. నీ పాపాన్ని పరిహరించి నిన్ను పరలోకంలో కూర్చుండబెట్టడం దేవునికి ఇష్టమనేది మొదటిగా జ్ఞాపకం చేస్తున్నాము. రెండవదిగా నిత్యత్వములో నువ్వు నిత్యత్వము పోకుండా, మొదటిది నిత్యత్వమునకు పోకుండా ఆటంకంగా ఉన్న వాటిని దేవుడు ఉండకుండా ఉన్న ఆ పాపాన్ని తొలగిస్తాడని మొదటిది అయితే, రెండవది నిత్యత్వంలో నీ స్థానాన్ని పడగొట్టే విషయాలు, అలాంటి పాపము అలాంటి బలహీనత నీలో ఉన్నప్పుడు దాన్ని పరిహరించడం కోసం కూడా దేవుడు కొన్నిసార్లు భూమి మీద మనల్ని గద్దించాల్సి ఉంటుంది, శిక్షించాల్సి ఉంటుంది, కొన్ని కష్టాల గుండా మనల్ని నడిపించి ఆ పాపానికి పరిహారం చేస్తాడు. ఎందుకు? రెండవ పాయింట్గా మనం నేర్చుకుంటున్నాం, నిత్యత్వంలో నీకు ఆశీర్వాదాలు మిస్ కాకుండా, నువ్వు నష్టపోకుండా అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. కాబట్టి మన పాపాలను పరిహరించే దేవుడు ఆయన, మన పాపములను పరిహరించుట కొరకు ఆయన మనల్ని శిక్షించేవాడు, మనల్ని గద్దించేవాడే తప్ప ఆయన ఎంత మాత్రమును కూడా నరులకు హృదయపూర్వకంగా విచారమునైనను బాధనైనను కలుగజేసేవాడు కాదని విలాపవాక్యం చెబుతుండగా ఈ విషయాలు ఎరిగిన వారమై ప్రతి పరిస్థితుల్లో నేను దేవుని చేతిలో ఉన్నానా, ఆయన గద్దించినా నాకు మేలే, ఆయన శిక్షించినా నాకు మేలే, నా జీవితంలో ఏది చేసినా దేవుడు మేలు మాత్రమే చేస్తాడు. ఆఖరికి నన్ను కొట్టైనా సరే, ఈ లోకంలో ఒకవేళ ఇంకా 4 రోజులు బతికే వ్యక్తి అయితే 2 రోజుల ముందు నన్ను తీసుకున్నా కూడా కేవలం నాకు మేలు చేయాలని, నిత్యత్వంలో శాశ్వతంగా నాకు మేలు జరగాలని మాత్రమే చూసేవాడని ఎరిగిన వారమే ప్రభుని స్తుతించుదాం. ప్రతి శ్రమ శోధనలో, కష్టంలో, నష్టంలో దేవుణ్ణి ఆరాధించుదాం. దేవుడు ఈ వాక్యమును దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం.